ఉమ్మడి కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ 5 ఏళ్ల పాలనలోనే ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలపై వేల సంఖ్యలో అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేశారని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆయన అన్నారు. వైసీపీ పాలనలో తెలుగుదేశం పార్టీ నాయకులపై 591 కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారని తెలిపారు. అలాగే జనసేన నాయకులపై 24, బీజేపీ నాయకులపై 16, కాంగ్రెస్ నాయకులపై 12 కేసులు నమోదయ్యాయని చెప్పారు. వివిధ పార్టీల కార్యకర్తలపై సుమారు 1969 కేసులు నమోదు చేసి 2370 మందిని అరెస్టు చేశారని పేర్కొన్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రేరేపితంగా 3000కు పైగా అక్రమ కేసులు నమోదైనట్లు హోంమంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీలో వెల్లడించారని అన్నారు. ఈ వివరాలు వైట్ పేపర్ రూపంలో కూడా సమర్పించబడ్డాయని గుర్తు చేశారు. నరసరావుపేట నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నదని ఎమ్మెల్యే తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హయాంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. తనపై కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో 17 కేసులు నమోదు చేశారని, 2019 ఎన్నికలకు ముందు తనపై ఒక్క కేసు కూడా లేదని చెప్పారు. నమోదైన కేసుల్లో చాలా వరకు తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు చేర్చారని ఆరోపించారు. వైసీపీ పాలనలోనే గొడ్డలవేటు రాజకీయాలు, తప్పుడు ఆరోపణలు చేయడం మానుకొని ప్రజా ప్రయోజనాలపై ప్రతిపక్షం దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు సూచించారు.